హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు తెలుగు మెథడాలజీ అవుతుందండి. ఫిఫ్త్ లెసన్. ఫిఫ్త్ లెసన్కి సంబంధించి ఆల్రెడీ 2, 3 వీడియోస్ చేశాను. ఈరోజు కూడా అవుతుందండి. కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి వీడియోస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనికి ముందు మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్, ఫోర్త్ లెసన్స్ అనేవి కంప్లీట్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. లెసన్ వైజ్ చెప్తున్నాను, మనం వీడియోస్ అనేవి లెసన్ వైజ్ చేస్తున్నాము. అలాగే మన ఛానల్లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ అయ్యిందండి. థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు మనకి తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్పడం జరిగింది. ప్రతి థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు లెసన్ వైజ్ చెప్పామండి. లెసన్ వైజ్ మనము బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఏ బిట్స్కి ఎన్ని వస్తాయి, ఎలా వస్తాయి, ఏ బిట్స్ వస్తాయని కూడా మనం చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. అలాగే నేను కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్, జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. ఒకసారి కొత్త వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి. పాత వాళ్ళు అయితే వాళ్ళు రొటీన్గా చూస్తున్నారు. కొత్త వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే బిట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, ఒక బుక్ పెట్టుకొని. అలా అయితే మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుందండి. మీరు ఇప్పుడు ఎంత చదివినా మీకు గుర్తుండదండి. రివిజన్ చేస్తే మనం ఇప్పుడు ఏం చదివావో అది లాస్ట్లో రివిజన్ చేస్తే ఖచ్చితంగా మీకు గుర్తుంటుందండి. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాము. నిన్న వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి. నిన్న వీడియో చెప్పాము ఫిఫ్త్ లెసన్కి సంబంధించి, దాని కంటిన్యూషన్ అనేది చెప్పడం జరుగుతుందండి. నిన్న వీడియో చూస్తూనే ఈరోజు మీకు అర్థమవుతుంది. ఈరోజు చూస్తే అర్థం కాదండి, ఇంతకుముందు వీడియో చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. దాని కంటిన్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఫిఫ్త్ లెసన్లోనే మరొక వీడియో, ఫిఫ్త్ లెసన్కి సంబంధించి మరొక వీడియో అండి. భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు. భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు అండి లెసన్ పేరు. దానికి నిన్న చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ ఇది. ఈ లెసన్కి సంబంధించి చూడండి. చూసి చదువుతూ రాసే లేఖనాన్ని దృష్టి లేఖనం లేదా దృష్ట లేఖనం అని కూడా అంటామండి. చూసి చదువుతూ రాసే లేఖనాన్ని దృష్ట లేఖనం అని అంటామండి. చూసి చదువుతూ రాసే, చూడడం, చదవడం, రాయడం, దాన్ని మనం ఏమంటాం, దృష్టి లేఖనం అని అంటాము. రాసేటప్పుడు అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో ఉండటాన్ని సమత అంటారు. రాసేటప్పుడు అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో ఉండటాన్ని మనం సమత అంటాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. సెకండరీ స్థాయిలో పిల్లలు నిమిషానికి 20 నుంచి 30 పదాలు రాయగలుగుతారు. నిమిషానికి ఎన్నండి, 20 నుంచి 30 పదాలు సెకండరీ స్థాయిలో పిల్లలు నిమిషానికి 20 నుంచి 30 పదాలు రాయగలుగుతారట. దోషరహిత, నిర్దిష్టంగా, చూపరులకు ఇంపుగా ఉండటం ఉత్తమ లేఖనం లక్షణాలు అవుతాయి అన్నమాట. దోషరహితంగా అంటే తప్పులు లేకుండా, నిర్దిష్టంగా, చూపర్లకు చూసే వాళ్ళకి ఇంపుగా అంటే అందంగా ఉండేలా రాయడాన్ని ఏమంటారంటే ఉత్తమ లేఖనం అంటాము. ఏమంటామండి? ఉత్తమ లేఖనం యొక్క లక్షణాలు. ఇలా ఇవన్నీ ఉంటే ఉత్తమ లేఖనం యొక్క లక్షణాలు అవుతాయి. అక్షరాలను చక్కగా, పొందికగా, స్పష్టంగా కనిపించే విధంగా రాసే దస్తూరి రీతి లక్షణం. ఇది మనకి దస్తూరి రీతి యొక్క లక్షణం. అక్షరాలు చక్కగా ఉండాలి, పొందికగా ఉండాలి, అంటే చిన్నవి పెద్ద కాకుండా స్పష్టంగా ఉండాలి. ఇలా ఉంటే మన దస్తూరి రీతి యొక్క లక్షణం అవుతుంది. అలాగే ఉపాధ్యాయులు మొదటి వరుస పంక్తిలో చక్కగా రాసి దాన్ని చూసి విద్యార్థులు రాయడాన్ని కరడాలు లేదా మేలుబంతి లేఖనం అంటాము. ఉపాధ్యాయులు మొదట వరుస పంక్తిలో అంటే టీచర్ ముందు రాస్తారు, తర్వాత పిల్లలు దాన్ని చూసి టీచర్ ఎలా రాస్తున్నారో అదే విధంగా చూసి రాయడాన్ని మనం కరడాలు లేదా మేలుబంతి లేఖనం అని అంటాము. కరడాలు లేదా మేలుబంతి లేఖనం అని కూడా అంటామండి. మొదట 2 లేదా 3 నెలల పఠనాన్ని నేర్పి ఆ తర్వాత అక్షర పద్ధతి ద్వారా రాయడం నేర్పించాలన్నమాట. ముందు మొదటి 2 లేదా 3 నెలల వరకు మన పఠనాన్ని నేర్పి తర్వాత అక్షర పద్ధతి ద్వారా రాయడం నేర్పించాలి. ముందు పఠనాన్ని నేర్పిన తర్వాత మనం అక్షర పద్ధతి అనేది రాయడం నేర్పించాలన్నమాట. విద్యార్థులు తమంత తామే రాయడాన్ని స్వీయ లేఖనం అంటాము. విద్యార్థులు తమంత తామే రాయడాన్ని మనం
స్వీయ లేఖనం అని అంటాము. అంటే పిల్లలు వాళ్ళ మట్టుకు వాళ్ళే రాసుకోవడాన్ని స్వీయ లేఖనం అని అంటామన్నమాట. వ్యక్తి ఆలోచనల్లో కొత్త సంబంధాలను చూడటం, వాటిని వ్యక్తపరచడం సృజనాత్మకత అన్నది ఎవరంటే చాప్లిన్ అండి. వ్యక్తి ఆలోచనల్లో కొత్త సంబంధాలను చూడటం, వ్యక్తి ఆలోచనల్లో కొత్త సంబంధాలను చూడటం, వాటిని వ్యక్తపరచడం సృజనాత్మకత అన్నది చాప్లిన్ అండి. ఈ మాటలు అన్నది చాప్లిన్. నెక్స్ట్, విభిన్న ఆలోచన సరళి సృజనాత్మకత అన్నది గిల్ఫర్డ్. విభిన్న ఆలోచన సరళి సృజనాత్మకత అన్నది గిల్ఫర్డ్ అండి. చూడండి, ఇలాంటి అబ్రివేషన్ కూడా అడుగుతూ ఉంటారు. అలాగే సృజనాత్మకత ఒక అతి అతి అతిత శక్తి. సృజనాత్మక గల వ్యక్తి దేవుని ప్రతినిధి అన్నది ప్లాటో అండి. ఇక్కడ చూడండి, సృజనాత్మకత ఒక అతీత శక్తి అండి. సృజనాత్మకత గల వ్యక్తి దేవుని ప్రతినిధి అన్నది ప్లాటో అండి. మరొకసారి అబ్రివేషన్ ఒకసారి చూసుకుందాం. చూడండి, వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూడటం, వాటిని వ్యక్తపరచడం సృజనాత్మకత అన్నది చాప్లిన్ అండి. విభిన్న ఆలోచన సరళి సృజనాత్మకత అన్నది గిల్ఫర్డ్. అలాగే సృజనాత్మకత ఒక అతీత శక్తి, సృజనాత్మక వ్యక్తి దేవుని ప్రతినిధి అన్నది ప్లాటో అండి. నెక్స్ట్, వ్యక్తిలోని అచేతనంలోని సంఘర్షణ సృజనాత్మకత వ్యక్తమవుతుంది అన్నది సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. వ్యక్తిలోని అచేతనంలోని సంఘర్షణ సృజనాత్మకంగా వ్యక్తమవుతుంది అన్నది సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. ఎవరన్నారు ఇది? సిగ్మండ్ ఫ్రాయిడ్. మనసులో ఉన్న భావాలను తెలిపే సాధనం ఏంటంటే లేఖలు అండి. మనసులో ఉన్న భావాలను తెలిపే సాధనం ఏంటంటే లేఖలు. నెక్స్ట్, వ్యక్తులు రాసుకున్న ఉత్తరం ప్రత్యుత్తరాలన్నీ వీటికి చెందుతాయి. వ్యక్తులు రాసుకున్న ఉత్తరాలు ప్రత్యుత్తరాలు వీటికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్, మన భావాలను లిఖిత రూపంలో ఎదుటి వారికి తెలియజేసేవి లేఖలు. మనలో ఉన్న భావాలను లిఖిత రూపంలో ఎదుటి వారికి తెలియజేసేవే లేఖలు అవుతాయన్నమాట. అలాగే పొడుపు కథలు విద్యార్థుల్లో ఆలోచన శక్తిని, భాషణ నైపుణ్యాన్ని, తార్కిక శక్తిని కలిగిస్తాయన్నమాట. పొడుపు కథలు విద్యార్థుల్లో ఆలోచన శక్తిని, భాషణ నైపుణ్యాన్ని, తార్కిక శక్తిని కలిగిస్తాయన్నమాట. అలాగే విద్యార్థుల జ్ఞాపక శక్తి పరీక్షలాంటిది పొడుపు కథ. విద్యార్థుల జ్ఞాపక శక్తికి పరీక్షలాంటిది పొడుపు కథలు. పొడుపు కథలు మనకి విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తికి ఒక ఎగ్జామ్ లాంటిది అనమాట. కొన్ని ముఖ్యమైన చూద్దామండి. ఇది వాక్ రూపంలో అందించే భాషా నైపుణ్యం ఏంటంటే శ్రవణం అండి. వాక్ రూపంలో అందించే భాషా నైపుణ్యం ఏంటి? శ్రవణం. వాక్ రూపంలో వెలువరించే భాషా నైపుణ్యం భాషణం. చూడండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఇవి. వాక్ రూపంలో అందించే భాషా నైపుణ్యం అంటే శ్రవణం అండి. వాక్ రూపంలో వెలువరించే భాషా నైపుణ్యం ఏంటంటే భాషణం అండి. అందించేవి, వెలువరించేవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనము చూసుకోవాలి. వాక్ రూపంలో అందించే భాషా నైపుణ్యం శ్రవణం. వాక్ రూపంలో వెలువరించే భాషా నైపుణ్యం భాషణం అవుతుంది. లిఖిత రూపంలో అందించే భాషా నైపుణ్యం పఠనం. లిఖిత రూపంలో వెలువరించేవి భాషా నైపుణ్యం యొక్క లేఖనం అవుతుంది. ఇక్కడ చూడండి, రెండు కూడా. వాక్ రూపంలో అందించే భాషా నైపుణ్యం అంటే శ్రవణం. వాక్ రూపంలో వెలువరించే భాషా నైపుణ్యం భాషణం. అలాగే లిఖిత రూపంలో అందించే భాషా నైపుణ్యం పఠనం. లిఖిత రూపంలో వెలువరించే భాషా నైపుణ్యం లేఖనం. చూడండి, అందించేవి, వెలువరించేవి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే భాషణానికి శ్రవణం ఎంత ముఖ్యమో లేఖనానికి పఠనం అంతే ముఖ్యమవుతుంది. భాషణానికి శ్రవణం ఎంత ముఖ్యమో లేఖనానికి పఠనం అంతే ముఖ్యమవుతుంది అన్నమాట. శ్రవణ పఠనాలు లేఖనాన్ని సుసంపన్నం చేస్తాయి. శ్రవణ పఠనాలు లేఖనాన్ని సుసంపన్నం చేస్తాయన్నమాట. శ్రవణ పఠనాలు లేఖనాన్ని సుసంపన్నం చేస్తాయి. నెక్స్ట్, ఉక్త లేఖనం, దృష్టి లేఖనం, స్వీయ లేఖనాల వల్ల లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధి పరచవచ్చు అన్నమాట. ఉక్త లేఖనం, దృష్ట లేఖనం, స్వీయ లేఖనాల వల్ల లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధి పరచవచ్చు అన్నమాట.
నెక్స్ట్ అల్ప ప్రాణాలు మహాప్రాణాలుగా రాయడం. అల్ప ప్రాణాలు మహాప్రాణాలుగా చూడండి. బాధ బాధ అంటే దోష కర్మ దోష అవుతుంది ఒకటి చూడండి. మహాప్రాణాలు అల్ప ప్రాణాలుగా రాయడం. అల్ప ప్రాణాలు మహాప్రాణాలుగా రాయడం. మహాప్రాణాలను అల్ప ప్రాణాలకు రాయడం. చూడండి భాష ఇక్కడ చూడండి. ఉపాధ్యాయుడు 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 ఈ విధంగా ఉంటుంది. అచ్చులకు బదులుగా హల్లులు రాయడం. అచ్చులకు బదులుగా హల్లులు రాయడం. ఎద్దు ఏదు ఉంటే ఉంటే ఇలా మనం లాంగ్వేజ్లో కూడా వాడుతూ ఉంటాం. ఎద్దు ఎద్దు అంటాం. ఒంటె ఒంటె అంటాం. అలాగే విద్యార్థులు వింటూ లేదా చదువుతూ అర్థం చేసుకోగలిగిన పదాలను గ్రహణ స్వీకార పదజాలం అంటాము. విద్యార్థులు వింటూ లేదా చదువుతూ అర్థం చేసుకోగలిగిన పదాలను గ్రహణ స్వీకార పదాలం అంటారనమాట. గ్రహణ స్వీకార పదజాలం అంటాము. విద్యార్థులు వింటూ లేదా చదువుతూ అర్థం చేసుకోగలిగిన పదాలను గ్రహణ స్వీకార పదజాలం అంటారు. విద్యార్థులు మాట్లాడుతున్నప్పుడు వినియోగించే పదజాలాన్ని వ్యక్తీకరణ పదజాలం అంటామన్నమాట. విద్యార్థులు వింటూ లేదా చదువుతూ అర్థం చేసుకోగలిగిన పదజాలాన్ని గ్రహణ స్వీకార పదజాలం అంటామన్నమాట. అలాగే విద్యార్థులు మాట్లాడుతున్నప్పుడు వినియోగించే పదజాలాన్ని వ్యక్తీకరణ పదజాలం అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పిల్లల వయస్సు తెలిసిన పదాలు. పిల్లల వయసు వాళ్ళకి ఎన్ని పదాలు వస్తాయి, వాళ్ళకి ఎన్ని పదాలు తెలుస్తాయి వయసుని బట్టి చూడండి. ఇక్కడ మనకి 1 నుంచి 1.5 సంవత్సరాల వరకు మనకి 20 పదాలండి. వాళ్ళకి 20 పదాలు తెలుస్తాయి అన్నమాట. వాళ్ళకి 20 పదాలు తెలుస్తాయి. 1.5 సంవత్సరాల వరకు వాళ్ళకి 20 పదాలు తెలుసుకుంటారండి పిల్లలు. 1 నుంచి 1.5 సంవత్సరాల మధ్యలో. అలాగే 2 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి 200 నుంచి 300 పదాలు వస్తాయి. 200 నుంచి 300 పదాలు అనేవి వస్తాయన్నమాట 2 సంవత్సరాల వయసు వచ్చేవారికి. అలాగే 3 సంవత్సరాల వయసు వచ్చేవారికి 9 నుంచి 1000 పదాలు వస్తాయన్నమాట. తెలుసుకుంటారు వాళ్ళు. 3 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు 900 నుంచి 1000 పదాలు వాళ్ళకి తెలుస్తాయి. అలాగే 4 సంవత్సరాలు వచ్చేవారికి 1500 నుంచి 1600 పదాలు తెలుస్తాయండి వాళ్ళకి. 4 సంవత్సరాలు వచ్చేవరకు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి 1500 నుంచి 1600 పదాలు వచ్చి ఉంటాయి. అలాగే 5 సంవత్సరాలు వచ్చేసరికి 2000 పదాలు వచ్చి ఉంటాయండి వాళ్ళకి. 2000 పదాలు అంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళకి 2000 పదాలు వచ్చి ఉంటాయి. అలాగే 6 సంవత్సరాలు వచ్చేటప్పటికి 2500 పదాలు వచ్చి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్ ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి. ఓకే, మరొకసారి చెప్పుకుందాం. 1 నుంచి 1.5 సంవత్సరాల పిల్లలకి 20 పదాలు వస్తాయండి. అలాగే 2 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి 2 నుంచి 300 పదాలు వచ్చి ఉంటాయి. 3 సంవత్సరాల వాళ్ళకి 9 నుంచి 1000 పదాలు అంటే 900 నుంచి 1000 పదాలు వచ్చి ఉంటాయి. 4 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి 1500 నుంచి 1600 పదాలు వచ్చి ఉంటాయి. అలాగే 5 సంవత్సరాల నుంచి 2000 పదాలు వచ్చి ఉంటాయి. 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 2500 పదాలు ఉంటాయి. టేబుల్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. పాఠశాలలో ప్రవేశించే నాటికి పిల్లలకు 200 పదాలు తెలుస్తాయి అన్నమాట. వాళ్ళకి మ్యాక్సిమం పాఠశాల చేరేటప్పటికే వాళ్ళకి 200 పదాలు తెలుస్తాయి. ఉపాధ్యాయుడు చిన్న పదాన్ని ఇచ్చి ఆ పదానికి ముందు మరికొన్ని అక్షరాలు చేర్చి కొత్త పదాలను తయారు చేయమనడాన్ని పద విస్తరణ అంటాము. ఉపాధ్యాయుడు చిన్న పదాన్ని ఇచ్చి ఆ పదానికి ముందు మరికొన్ని అక్షరాలను చేర్చి కొత్త పదాలను తయారు చేసుకోవడాన్ని పద విస్తరణం అని అంటామన్నమాట. అలాగే పాఠ్యాంశం నుంచి ఒక పెద్ద పదాన్ని ఇచ్చి ఆ పదంలో అక్షరాలతో మరికొన్ని చిన్న పదాలను తయారు చేయమనడాన్ని పద పోరటం అంటాము. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ రెండు. ఉపాధ్యాయుడు చిన్న పదాన్ని ఇచ్చి ఆ పదానికి ముందు మరికొన్ని అక్షరాలను చేర్చి కొత్త పదాలను తయారు చేయడాన్ని పద విస్తరణ అంటాము. అలాగే పాఠ్యాంశం నుంచి ఒక పెద్ద పదాన్ని ఇచ్చి ఆ పదంలోని అక్షరాలతో మరికొన్ని చిన్న పదాలు తయారు చేయమనడాన్ని పద పోరటం అంటాము. ఇక్కడ పద విస్తరణ, ఇక్కడ పద పోరటం. అలాగే విద్యార్థుల్లో స్వీయ అభ్యాసాన్ని డామినో ఆట ప్రోత్సహిస్తుందన్నమాట.
విద్యార్థుల స్వీయ అభ్యాసనాన్ని డామినో ఆట ప్రోత్సహిస్తుంది. అలాగే ఒక పదం చివరి అక్షరంతో మరో పదాన్ని చెప్పడం లేదా రాయడాన్ని అంత్యాక్షరి అంటాము. మనకు పిల్లలకి ఎక్కువ ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. రాయమనని చెప్పొచ్చు మనం. లేతే చెప్పండి. ఒక విద్యార్థి చెప్పాక ఆ తర్వాత విద్యార్థి చివరి అక్షరంతో అలా చెప్పమని ఆట ఆడిస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తూ ఉంటారండి పిల్లలు. అలాగే జన వ్యవహారంలోనూ, సారస్వతంలోనూ ఉన్న పద వాక్య నిర్మాణం రీతుల్లో ఇమిడి ఉన్న నిర్మితిని మనం వ్యాకరణం సూచిస్తుందనమాట. జన వ్యవహారంలోనూ, సారస్వతంలోనూ ఉన్న పద వాక్యం నిర్మాణ రీతుల్లో ఇమిడి ఉన్న నిర్మితిని వ్యాకరణం అంటాము. భాష యొక్క ప్రయోగాత్మక విశ్లేషణ, భాషా శరీర ధర్మశాస్త్రమే వ్యాకరణం అని డాక్టర్ హెన్రీ స్వీట్ నిర్వచించారనమాట. భాష యొక్క ప్రయోగాత్మక విశ్లేషణ, భాషా శరీర ధర్మశాస్త్రమే వ్యాకరణం అని డాక్టర్ హెన్రీ స్వీట్ నిర్వచించారనమాట. వ్యాకరణాన్ని ఒక ప్రత్యేక విషయంగా అభ్యసించవలసిన అవసరం లేదు. అది భాషలో అంతర్భాగమే అనేది ఆధునిక భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం అన్నమాట. వ్యాకరణాన్ని ప్రత్యేక విషయంగా అభ్యసించవలసిన అవసరం లేదు. అది భాషలో అంతర్భాగమే అనేది ఆధునిక భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం అన్నమాట. అలాగే భాషకు సంబంధించి పదజాలాన్ని అధికార భాష స్పృహ అంటాము. అధికార భాష స్పృహ అని అంటాము భాషకు సంబంధించిన పదజాలాన్ని. నెక్స్ట్ అధికార భాష స్పృహ అనే పదాన్ని 1974లో మొదటిసారి కర్టెన్స్ షెడ్జన్ వినియోగించారండి. చూడండి, అధికార భాష స్పృహ అనే పదాన్ని 1974లో మొదటిసారి కర్టెన్స్ షెడ్జన్ అనే అతను వినియోగించాడనమాట. అధికార భాష స్పృహ అనే పదాన్ని. అలాగే అధికార భాష స్పృహ అంటే భాష అనేది భావ ప్రసరణ పద్ధతి అని, అది కొన్ని సూత్రాలకు లోబడి ఉంటుందని, భాషను వివిధ రకాలుగా వినియోగించుకోవడానికి ఆధారం అవుతుందని అవగాహనను కలిగి ఉండడమే అని బాటెన్, హోఫ్మెన్, లోయస్ పేర్కొన్నారనమాట. మరొకసారి చూడండి ఇది. అధికార భాష స్పృహ అంటే భాష అనేది భావ ప్రసరణ పద్ధతి అని, అది కొన్ని సూత్రాలకు లోబడి ఉంటుందని, భాషను వివిధ రకాలుగా వినియోగించుకోవడానికి ఆధారం అవుతుందనే అవగాహనను కలిగి ఉండటమే పాటెన్ లేదా హోప్మెన్, లోయస్ అని పేర్కొనడం జరిగింది. అలాగే మనకి మొదట సూత్రాన్ని చెప్పి ఆ తర్వాత ఉదాహరణలతో వ్యాకరణాన్ని బోధించే పద్ధతిని నిగమోపపత్తి పద్ధతి అంటాము. నిగమోపపత్తి అంటాము. నిగమోపప పద్ధతి అని అంటామన్నమాట. మొదట సూత్రాన్ని చెప్పి ఆ తర్వాత ఉదాహరణలతో వ్యాకరణాన్ని బోధించే పద్ధతిని నిగమోప పద్ధతి అని అంటామన్నమాట. నిగమోప పద్ధతికి గల ఇతర పేర్లు సంప్రదాయ పద్ధతి, సూత్ర పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. నిగమోప పద్ధతికి గల ఇతర పేర్లు ఏంటంటే సంప్రదాయ పద్ధతి, సూత్ర పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. నెక్స్ట్ వాచకములోని పాఠాలలో విద్యార్థులకు పరిచయమైన పదబంధాలను ఉదాహరణలుగా తీసుకొని వ్యాకరణం బోధించే పద్ధతిని అనుమానోప పద్ధతి అని అంటాము. వాచకములోని పాఠాలలో విద్యార్థులకు పరిచయమైన పదబంధాలను ఉదాహరణలుగా తీసుకొని వ్యాకరణం బోధించే పద్ధతిని అనుమానోప పద్ధతి అని అంటాము. విద్యార్థులు గతంలో నేర్చుకున్న వ్యాకరణ జ్ఞానాన్ని ప్రస్తుత పాఠ్యాంశంలోని రూపాలతో ప్రయోగాలతో అనుసంధిస్తూ వ్యాకరణం బోధించే పద్ధతిని అనుసంధాన పద్ధతి అని అంటాము. విద్యార్థులు గతంలో నేర్చుకున్న వ్యాకరణ జ్ఞానాన్ని ప్రస్తుత పాఠ్యాంశంలోని రూపాలతో ప్రయోగాలతో అనుసంధానిస్తూ వ్యాకరణం బోధించే పద్ధతిని అనుసంధాన పద్ధతి అని అంటాము. అలాగే మనకి ఇక్కడ చూడండి, ప్రయోగశరణం వ్యాకరణం. ప్రయోగశరణం వ్యాకరణం వ్యాకరణ అంశాలను ప్రత్యేకంగా కాకుండా పాఠాలతో కలిపి బోధించడం దీనిలోని విశేషం అన్నమాట. ప్రయోగ శరణ వ్యాకరణం వ్యాకరణ అంశాలను ప్రత్యేకంగా
కాకుండా పాఠాలతో కలిపి బోధించడం దీనిలో విశేషం. దేంట్లో ప్రయోగసరణ వ్యాకరణలోని. ఇదండి ఈరోజుకి సంబంధించిన మనకి బిట్స్. ఈ లెసన్‌కి సంబంధించి రేపు మళ్ళీ మనం ఇదే లెసన్‌కి సంబంధించి వీడియో అనేది చేయడం జరుగుతుందండి. రేపు పెడతాను ఆ వీడియో. ఈరోజు మనకి ఇంతవరకు చెప్పుకున్నాం. రేపు దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకుందాం బిట్స్ వైజ్. దీనికి ముందు ఈ లెసన్‌కి సంబంధించి ఒక 3 వీడియోస్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం డైలీ మన ఛానల్‌లో పెడుతున్నాం డీఎస్సీకి సంబంధించి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అది లెసన్ వైజ్ చెప్తున్నామండి. మనకిప్పుడు తెలుగు కంటెంట్ అయ్యింది. తెలుగు మెథడాలజీ అయిన వెంటనే మనం వేరే కంటెంట్‌కి వెళ్ళడం జరుగుతుందండి. మనం ఈ డీఎస్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది మన ఛానల్‌లో. ఒకసారి చెక్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని మన జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఉంటాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.